ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యం నుంచి కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీనికి దీనికి అర్థం మనం చూసుకున్నట్లయితే దేవుడు తనను నమ్ముకున్న వారికి, దేవుణ్ణి నమ్ముకున్న వారికి ఒక గొర్రెల కాపరిగా ఆయన ప్రత్యక్షము ఆయన గొర్రెల కాపరిగా మనల్ని సంరక్షిస్తాడు, నడిపిస్తాడు. మరియు వారి అవసరాలన్నీ కూడా ఆత్మీయంగాను శారీరకంగాను ఆయన తీరుస్తాడు. కాబట్టి వారికి ఏ విషయంలోనూ కొరత ఉండదు, ఏ లోటు ఉండదు. కాబట్టి దేవుడే మన అవసరాలన్నీ కూడా తీర్చేది. ఆయన వైపు చూస్తే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. అదేవిధంగా మన ఇంటికి దేవుడే ఆధారంగా మనం చేసుకుంటే, మన ఇంటికి ఆయన యజమానిగా, దేవుని యజమానిగా చేసుకుంటే మనకి ఏ లోటు ఉండదండి. గొర్రెలు మనం చూసినట్టయితే గొర్రెల కాపరి గొర్రెలకు ఎక్కడ మంచి గడ్డి ఉంటుందో తెలుసండి. అదేవిధంగా నీళ్ళు ఎక్కడ ఉంటాయో తెలుసు. అదేవిధంగా దేవుడికి కూడా మన అవసరాలన్నీ కూడా తెలుసండి. ఆయన ఒక వాగ్దానం కూడా చేస్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసుకుంటే, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరం తీరుస్తున్నాడు. దేవుడే అండి మన అవసరాలు తీర్చేది. మన స్నేహితులు తీర్చరు, మన బంధువులు తీర్చరు, కానీ మన అవసరాలన్నీ తీర్చేది ఎవరంటే దేవుడే. కాబట్టి మనం ఇక్కడ వాక్యంలో చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 80వ అధ్యాయము 1వ వచనంలో చూసుకుంటే, ఇజ్రాయేలునకు కాపరిగా మన ప్రభువు ఉన్నాడండి. మనకు కూడా కాపరిగా ఆయన ఉన్నాడండి. ఇజ్రాయెల్ ప్రజలను ఎట్లా పోషించాడో మనల్ని కూడా అట్లాగే పోషిస్తున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలను ఎట్లా నడిపించాడో మనల్ని కూడా అట్లా నడిపిస్తున్నాడు. అదేవిధంగా మనం వాక్యం చూసుకుంటే యెషయా గ్రంథము 40వ అధ్యాయం 11వ వచనంలో చూసుకున్నట్లయితే, ఆయన గొర్రెల కాపరి వలె ఆయన మన మందను మేపనండి. మనకు ముందుండి నడిపిస్తున్నాడు. మనకి ఆయన ఏది మనం దేవుని చిత్తమో మనం తెలుసుకోవాలంటే దేవుడు మనం నడిపిస్తాడండి. అదేవిధంగా యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టాడండి. అమూల్య రక్తంతో కొన్నాడండి మనల్ని. ప్రశస్తమైన రక్తంతో కొన్నాడండి మనల్ని. అదేవిధంగా యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, ఆయన మనల్ని విమోచించి ఉన్నాడండి. ఆయన అమూల్యమైన రక్తంతో కొన్నాడండి మనల్ని. కాబట్టి దేవుడు ఆయన మనకెంత త్యాగం చేశాడు. కాబట్టి ఆయన ప్రేమను మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి. కీర్తన గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే, కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 1-6 వచనాలు మనం చూసుకున్నట్లయితే ఎంతో ప్రశస్తమైన దేవుడు వాక్యం అండి. కీర్తన 23వ అధ్యాయం అంటే చాలా ఇష్టమైంది నాకు. కాబట్టి గాఢాంధకారంలో సంచరించినను మనకు భయం ఏమీ లేకుండా ఉంటుందండి. ఎందుకంటే దేవుడు మనకు తోడున్నాడండి. ఎలాంటి శ్రమలన్నా, ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనకు దేవుడు తోడుంటే ఏం కాదండి, ఏం కాదు. ఒక ఉదాహరణ చూసుకుంటే, ఒక చిన్న బాబు వాళ్ళ నాన్నను పట్టుకొని పోతున్నాడండి రోడ్డు మీద. ఒక రాయి ఉందండి. ఆ రాయి చూసుకోలేదు వాళ్ళ బాబు. ఆ రాయిని తట్టుకొని ముందుకు పడబోయాడు. కానీ వాళ్ళ నాన్న చేయబట్టున్నాడు కాబట్టి పడలేదు. అదే విధంగా మన దేవుడు మనం చేయబట్టుకునే ఉంటాడండి ఎల్లప్పుడూ కూడా. మన కంటికి కనబడడు, కానీ మనతోనే ఉంటాడు ఆయన. మనం పొరపాటున ఏదైనా మిస్టేక్ పడినా కానీ ఆ దేవుడు మనల్ని కాపాడుతూనే ఉన్నాడండి. ఏ దెబ్బ లేకుండా కాపాడుతాడు, ఏ అపాయం లేకుండా కాపాడుతాడు. మనకు ముందుండి దేవుడు మనకు సహాయం చేస్తూనే ఉంటాడండి. కాబట్టి దేవుడే మనకు ఆశ్రయము, దుర్గము, ఉన్నత దుర్గం అండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదండి. దేవుడు మనకు తోడుగా, యజమానిగా, అధికారిగా, దేవుడిగా మనకుంటే మనకేం లోటు ఉండదండి. దేవుడు ఈ వాక్యం దీవించిన గాక. ప్రార్థన చేసుకుంటాము. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా, మీకు స్తోత్రం నాయన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదన్నారు ప్రభా. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. మీకు స్తోత్రం నాయన. ఈ వాక్యం మా జీవితంలో నీరు కట్టి ఫలింప చేయమని, మీరే అందరిని ప్రతి ఒక్కరిని దీవించమని
ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.